వాక్యమును ధ్యానించడానికి నీ కృప మాకు అనుగ్రహించావు. నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. ఈ ఉదయకాల సమయమున పాడిన పాటల్లో మీరున్నారయ్యా, ఆరాధనలో మీరున్నారు. ఇదిగో నాయన, కొద్ది నిమిషాలు వాక్యమును ధ్యానించబోతూ ఉండగా వాక్యమై ఉన్న మా యేసయ్య నాతో మాట్లాడండి, నీ బిడలతో మాట్లాడండి. వాక్యానుసారమైన జీవితాన్ని, నీ చిత్తాన్ని, నీ ఉద్దేశాన్ని నెరవేర్చినట్లుగా, నీ రాజ్య వారసులుగా మేము జీవించినట్లుగా నీ కృప మాకందరికీ అనుగ్రహించమని యేసునామములో ప్రార్థిస్తా ఉన్నాను మా తండ్రి, ఆమెన్. మరి ఒక్క మారు అదే వాక్యాన్ని మరలా చదువుకుందామండి. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 19వ వచనము. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను మీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. చాలండి. ఇక్కడ దేవాతి దేవుడు మన ఎదుట 4 విషయాల్ని ఉంచినట్లుగా బైబిల్ గ్రంథములో తెలియపరుస్తూ ఉన్నాడు. జీవము, మరణము, ఆశీర్వాదము, శాపము. 2 టాపిక్లు. ఒకటి జీవము, మరణము. రెండోది ఆశీర్వాదము, శాపము. 4 విషయాలు. 4 చెప్పుకుందామా అండి, లేకపోతే ఏదైనా 2 విషయాలు చెప్పుకుందామా? 4 విషయాలు చెప్పేదాకా ఉంటానంటే ఎంతసేపు అయినా చెబుతా. లేదయ్య గారు, ఆశీర్వాదం శాపం గురించే చెప్పుకుందాం అంటే ఆశీర్వాదము శాపం గురించే చెప్పుకుందాం. లేదయ్య గారు, జీవము మరణం గురించే చెప్పుకుందాం అంటే జీవము మరణం గురించే చెప్పుకుందాం. 4 చెప్దామండి. సరే, బైబిల్ గ్రంథములో నుంచి మొదటిగా జీవం గురించి మనం మాట్లాడుకుందాం. ఈ జీవము మనకి ఎక్కడి నుంచి అనుగ్రహించబడిందయ్యా అంటే, ఆది దినాల్లో దేవాతి దేవుడు మరి నోటి మాటతో సమస్తమును కూడా కలుగజేసి తన చేతి పనిగా, మొదటి పనిగా మన్నును తీసి ఎవరిని కలుగజేశారండి? మంటిని కలుగజేశాడు. ఆ మంటికి జీవం ఎక్కడి నుంచి వచ్చింది? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆది కాండము చూద్దాం, చూడండి. 2వ అధ్యాయము 7వ వచనములో ఇలాగు రాయబడింది. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. చాలండి. మనము గమనించినట్టయితే జీవము అని చెప్పుకుంటే 2 రకాలైనటువంటి జీవాలు మనకు కనిపిస్తాయి. ఒకటి శరీర సంబంధమైన జీవము. ఇప్పుడు మనందరం జీవిస్తున్నామా, మరణించున్నామా అండి? మేమంతా బ్రతికే ఉన్నాము అన్నోళ్ళంతా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. మనం బ్రతికున్నాం కాబట్టి చేతులెత్తి స్తుతించగలుగుతున్నాం, మన నోటితో ప్రభువుని గణపరచగలుగుతా ఉన్నాం. అయితే ఇది శరీర సంబంధమైన జీవం. మరి ఆత్మ సంబంధమైన జీవం ఏంటయ్యా అంటే అది ఎలా ఉంటుందంటే లోపల ఉన్నటువంటి ఆత్మ. ఏ ఆత్మది? లోపల ఉన్నటువంటి ఆత్మ. దానికే మరొక పేరు పరిశుద్ధాత్మ. ఏ ఆత్మది? శరీరం కదలడానికి శరీరాత్మ, ఆత్మ జీవించి ఉండడానికి పరిశుద్ధాత్మ నడిపింపు అవసరమై ఉన్నది. అది యోహాను సువార్తలో తీయద్దండి. 20వ అధ్యాయము 22వ వచనములో చూసుకుంటే అక్కడ దేవాతి దేవుడు తన శిష్యులు ఆదివార దినాన్న మరి కొందరికి భయపడి ఆ యొక్క ఒక గదిలో ఉండి భయపడతా ప్రార్థన చేస్తానో ఉన్నప్పుడు తలుపులు మూసినట్టుగానే ఉంటాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ రూపములో వారి దగ్గరికి వచ్చి వారితో మాట్లాడి వారి మీదకి పరిశుద్ధాత్మను ఊదినట్టుగా అనేక పర్యాయములు మన బైబిల్ గ్రంథములు చదువుతా ఉన్నాం. అయితే ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తుందయ్యా అంటే మనలని, ఆ ఆత్మ పేరే ఏం పేరు చెప్పండి? పరిశుద్ధ ఆత్మ. శరీరం బతకడానికి ఉపయోగపడితే
శరీరకంగా బతకడానికి ఉపయోగపడితే, పరిశుద్ధాత్మ మనము పరిశుద్ధముగా దేవుని యొక్క ఆత్మను కాపాడుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటది. హల్లెలూయా. రెండు ఆత్మలు, ఒకటి శరీర సంబంధమైన జీవము, ఆత్మ సంబంధమైన జీవం. అర్థమైందా అండి? రెండు రకాలైనటువంటి జీవాలు. అలాగుననే మరణము, శరీర సంబంధమైన మరణము, ఆత్మ సంబంధమైన మరణం. శరీర సంబంధమైన మరణము మనిషిగా పుట్టినటువంటి మనందరికీ కూడా సర్వసాధారణమే. మన్నై పుట్టినవాడు మన్నైపోతా ఉంటాడు. మరి ఆత్మ సంబంధమైన మరణము అంటే ఏంటి అంటే, ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనంలో మనం చదివినట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటది. ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనం చూద్దాం, చూడండి. అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఏం చెప్పాడండి? నీవు ఆ పండు తిన్న దినమున నీవు నిశ్చయముగా తిన్నారా తినలేదా? తిన్నారా తినలేదా? తిన్నారు. మరి మరణించారా లేదా? చెప్పాలి. మరణించారా లేదా? మరణించలా. కానీ ఏ రకంగా మరణించారు? ఏ రకంగా మరణించారు? ఆత్మానుసారంగా. ఎందుకంటే ఒకప్పుడు దేవుడు వారిని పిలిచినప్పుడు దేవుడితో సన్నిహితంగా దగ్గరకొచ్చి మాట్లాడుతూ ఉండే ఆదాము అవ్వ ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను ధిక్కరించారో దేవుడు వచ్చి పిలిచాడు. 3వ అధ్యాయములో చదవద్దు, 9వ వచనంలో చూస్తే ఆదాముని దేవుడు పిలుస్తాడు. ఆదామా, ఆదామా, ప్రతి దినము పిలిచినట్టుగానే పిలిచాడు. ఆ మాట విని ఆదాం అంటాడు కదా, అయ్యా తోటలో నీ స్వరం విన్నప్పుడు నేను ఎలా ఉన్నాను? ఇంతకుముందు పిలిచినప్పుడు దిగంబరిగా లేవు, ఇప్పుడు పిలిచినప్పుడు నువ్వు దిగంబరిగా ఉన్నావు. అప్పటికి ఇప్పటికి వ్యత్యాసం ఏంటయ్యా అంటే, దేవుని మాటకు లోబడతా ఉన్నప్పుడు నీవు మహిమ వస్త్రముచే కప్పబడ్డావు. హల్లెలూయా. ఏ వస్త్రం అది? మహిమ వస్త్రము, రక్షణ వస్త్రము, లేకపోతే దేవునికి వెలుగు వస్త్రము. ఏ వస్త్రమైనా కావచ్చు, కానీ దిగంబరుడిగా నీవు ఉండలేదు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని మాటను ధిక్కరించావో నువ్వు శరీర సంబంధంగా చనిపోలేదు, కానీ ఆత్మానుసారంగా ఎవరిలో చనిపోయావు? నువ్వు దేవునిలో జీవించే విషయములో చనిపోయి దేవునికి ఏమైపోయావు? హల్లెలూయా. ఎవరికి దూరం అయ్యారండి? దేవునికి దూరం అయ్యారు. దేవుని ఎదుటకు ధైర్యముగా రావడానికి దూరం అయిపోయారు. మనలో కూడా అనేక మంది పాటలు పాడేవారు ఉన్నారు, వాయిద్యాలు కొట్టేవారు ఉన్నారు, వాక్యాన్ని ధ్యానించేవారు ఉన్నారు, సాక్ష్యాలు చెప్పేవారు ఉన్నారు, దేవుళ్ళో బలంగా ఎదిగే వాళ్ళు ఉన్నారు. ఇలా ఎదుగుతా 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 ఉంటారు. కొన్ని దినాలకి అలా 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 ఏమైపోతూ ఉంటారు చెప్పండి? ఒకప్పుడు ఆరాధన 10ంటికి అనుకోండి, 9:30కే వచ్చి కూర్చుంటారు. బాప్తీసం తీసుకున్న కొత్తల్లో ఇంకొన్ని రోజులు, 1 సంవత్సరం కాగానే 10ంటికి కదా వెళ్దాంలేండి, ఇంకా 10 కాలేదు కదా అనుకుంటారు. ఇంకొక సంవత్సరం అయ్యేసరికి ఏమవుతుందంటే, అది కాస్త ఇంకా వాక్యం స్టార్ట్ అవ్వలేదు కదా, పాటలే కదా, ఏం కాదులే వాక్యం టైంకి వెళ్దాంలే. హల్లెలూయా. ఇంకొన్ని రోజులకి ఏమైందంటే, ఆదివారం నీ చుట్టాలు వస్తారు. చుట్టాలు రాగాలే, ఎప్పుడు దూరం నుంచి వచ్చారు చుట్టాలు, మందిరం ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు అక్కడే ఉంటుంది. హల్లెలూయా. నువ్వు దేవునికి దగ్గర అవుతా ఉన్నావా? దేవునికి దూరం అవుతా ఉన్నావా? ఆత్మలో బలపడతా ఉన్నావా? ఆత్మలో బలహీనపడతా ఉన్నావా? ఏమవుతా ఉన్నావు? బలహీనమవుతా ఉన్నావు. బలహీనమైనటువంటి నువ్వు దేవుని ఆజ్ఞను ధిక్కరించుట చేత దినము ఆత్మలో చల్లారిపోతా ఉన్నావు. హల్లెలూయా. అమ్మ, నా మాట అర్థమవుతుందా? అంటే మేము గుంటూరు వాళ్ళం కదా, అర్థమవుతుందో లేదు? హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియులరా, ఇక్కడ మనం 2 విషయాలు,
జీవం అనగానే శరీర సంబంధమైన జీవము అంటే శరీరానుసారంగా కాళ్ళు చేతులు కదులుతా ఉండి ఆహారం తినగలుగుతాం. ఇది ఆత్మ సంబంధమైన జీవము, వాక్యంలో ఎదగడము, ప్రార్థన చేయడము, దేవుణ్ణి స్తుతించడము, దేవుని పరిచర్యకు ఈ దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవడం, ఇది ఆత్మలో జీవించడం. అలాగుననే మరణము శరీర సంబంధమైన మరణం, మన్నైనది మంటికి చేరుతా ఉంటది. అయితే ఆత్మ సంబంధమైన మరణం ఏంటంటే ఒక మాట రాయబడింది, వీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి బయట ఎట్లా ఉంటాయి, చాలా అందంగా పాలరాతి చేత నిర్మించబడుతూ ఉంటాయి. కానీ వాటి లోపల ఏముంటుందయ్యా అంటే ఏముంటుందండి? సమాధి లోపల ఏముంటది? సమాధి ఎంత పాలరాతి చేత, ఎన్ని లక్షల చేత కట్టబడినప్పటికీ దాని లోపల ఏముంటదంటే ఎండిన ఎముకలు, కుళ్ళిపోయిన దేహము. అంతేనా? ఇది నా దేవుని బిడ్డలుగా అనేక మంది అన్యులైనటువంటి వారి కోసం అంటే కూడా ముందుగా క్రైస్తవులు దేవుడు చెప్తాడు కదా, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. వెలిగించబడిన దీపము కొంచెము కింద మంచము కింద పెట్టరు కాదు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలుగునిచ్చుటగా ఎక్కడ ఉంటుందంట? ఇప్పుడు లైట్ పైన ఉందా కింద ఉందండి? పైనుంది కాబట్టి అందరికీ వెలుగునిస్తా ఉంది. ఇది నాన్న క్రైస్తవుడు ఇంటికి కాదంట, లోకానికి వెలుగు. అలాగే అంటా ఉన్నాడు దేవుడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు అంటదంట అన్నేసి చూడు, ఉప్పు వేయకుండా తినగలరా అండి? ఎంత బీపీ పేషెంట్ అయినా కొంచెమైనా వేసుకోవాల్సిందే, లేకపోతే ముద్ద దిగదు. హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియులరా, దేవుని బిడ్డలుగా మీరు లోకానికి క్రీస్తు సువాసనగా, దేవుని యొక్క రూపానికి మీరు నిదర్శనమై ఉన్నారు. సో ఇప్పుడు దేవుని బిడ్డలుగా మనము లోకానికి ఒక మాదిరిగా ఉన్నటువంటి మనము ఆత్మీయ జీవితములో నిత్యము కూడా జీవించినటువంటి వారిగా మనము ఉండలేనప్పుడు మన కుటుంబాలని కానీ, మన కుటుంబ సభ్యులను కానీ, మన బిడ్డలను కానీ, మన తల్లిదండ్రులను కానీ, లేకపోతే మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఎవరిని కూడా మనం ఏం చేసుకోలేం? మార్చుకోగలమా అండి? మార్చుకోగలమా? మార్చలేనప్పుడు బాగా గమనించండి. ఇప్పుడు మనము గుడ్డు తిన్నామండి, పాలు తాగామండి, మాంసం తిన్నామండి. అది తిన్న తర్వాత మన లోపలికి వెళ్ళి అది మనల్ని ఏం చేయాలి? ఏం చేస్తుందని తింటాం? బలం ఇస్తుందని తింటాం. అంతేనా అండి? లోపలికి వెళ్ళి అది ఏమి ఇవ్వగలుగుతుందో, ప్రోటీన్లు ఇవ్వగలుగుతుందా, కాల్షియం ఇవ్వగలుగుతుందా, లేకపోతే ఇంకేమైనా పోషక, దాని పని అది చేసినప్పుడే మన శరీరానికి ఆరోగ్యము, బలము. హల్లెలూయా. అలాగుననే ఆత్మీయ జీవితములో దేవుని బిడ్డలుగా ఎదుగుతున్నటువంటి మనము కూడా ఈ ఆత్మలో జీవిస్తా, నిత్యము జీవిస్తా ఉన్నప్పుడు మనలో ఏం జరుగుతూ ఉంటుందయ్యా అంటే, ఏం జరుగుతూ ఉంటుందండి? బలము. అందుకే అంటాడు, శరీరము బలహీనమే గాని ఆత్మసిద్ధమే గాని శరీరము, నువ్వు మోకాళ్ళు వేస్తే కాళ్ళు నొప్పుడతాయి, కానీ లోపల ఆత్మ ఉల్లసించి పరవశిస్తూ ఉంటది. యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏం పొందుతారంట? నువ్వు దేవుల్లో ప్రార్థన చేస్తుంటే ఎక్కడ లేని ఆనందం, ఎక్కడ లేని సంతోషం, అసలు వర్ణ నానీతం. హల్లెలూయా. అవునా కదా అండి? కాబట్టి రెండు విషయాల్ని ఆల్రెడీ మన టాపిక్ ఒకటి అయిపోయింది. ఏంటి? జీవము, మరణము. ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం జీవము అని చెప్పుకోగానే మనం శరీరానుసారంగా జీవించి ఉన్నాం. ఆల్రైట్, ఇది ఓకే, అందరం బ్రతికే ఉన్నాం. మరి ఆత్మానుసారంగా జీవించున్నామా లేమా? ఇది పరీక్షించుకోవాల్సిన విషయం. అలాగే మరణం, శరీర సంబంధమైన మరణం, మనకి ఇంకా మరణం రాలా. దేవుడు పిలిచినప్పుడు ఖచ్చితంగా అందరూ కూడా వెళ్ళవలసినటువంటి వారే. హల్లెలూయా. అయితే ఆత్మానుసారమైన మరణం, మనం బ్రతుకున్నామా, మరణించున్నామా? అందుకే కొన్నిసార్లు అంటారు, కొట్టిన చేతులు పండగ, కొట్టని చేతులు దండగా. పాటలు పాడుతూ ఉంటారు. అమ్మా అయ్యా అంటే అర్థం ఏంటంటే, మందిరములోనే ఉంటాం, దేవుణ్ణి ఆరాధించడానికి వస్తాం, దేవుణ్ణి ప్రార్థించడానికి వస్తాం, కానీ చలనము లేనట్లుగా సమాధి దగ్గరికి వెళ్ళి మనం కదిలిచ్చామనుకోండి, కదిలిద్ది అది? కొంతమంది అంటారు, డబ్బు చూస్తే శవం కూడా
ఆ మాట నిజమా కాదా చెప్పండి? అబద్ధం. కానీ ఏదో మాట వరుసకి చెప్తారు. నిజంగా మీరు అలాగ డబ్బు చూపిస్తే శవం లెగిసి వచ్చేటట్టయితే అందరూ కూడా సూట్ కేసు తీసుకెళ్తారు. వాళ్ళ బంధువుల్ని, వాళ్ళ స్నేహితులు వాళ్ళందరినీ కూడా రక్షించుకోగలుగుతారు. హల్లెలూయా! కాపాడగలుగుతుందండి నిజంగా డబ్బు? కాపాడదు. ఎందుకంటే కరోనా కాలములో కొన్ని కోట్లకు అధిపతి అయినటువంటి వారు, లక్షాధికారులు ఈ దినాన్ని చూడలేనటువంటి పరిస్థితిలో వారందరూ కూడా కనుమరుగైపోయారు. ఏదో దేవుని కృపను బట్టి, దేవుని కనికరమును బట్టి ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం. హల్లెలూయా! కాబట్టి ఈ రెండు విషయాలను మనము పరీక్ష చేసుకుంటా ఉన్నాం. రెండో టాపిక్ లోనికి వెళ్దాం. ఏంటి చెప్పండి? ఆశీర్వాదము, శాపము. వెళ్దామా అండి? ఆశీర్వాదము, శాపము. ఆశీర్వాదము అనగా ఇక్కడ కూడా రెండు రకాల ఆశీర్వాదాలు ఉంటాయి. శరీర సంబంధమైన ఆశీర్వాదం. శరీర సంబంధమైన ఆశీర్వాదం ఏంటి? ఒకప్పుడు మనం పాకలో ఉన్నాం, తర్వాత డాబాలో ఉన్నాం, తర్వాత డబల్ షేర్ బిల్డింగ్లో ఉన్నాం, తర్వాత ఇంకో చోట పొలం కొన్నాం, ఇంకో అరెకరం కొన్నాం, ఇంకో 2 ఎకరాలు కొన్నాం, కారు కొన్నాం, పిల్లలకి పెళ్ళిళ్ళు చేసాం. ఇదంతా కూడా శరీర సంబంధమైన, ఆత్మ సంబంధమైందా? శరీర సంబంధమైన ఆశీర్వాదం. మంచిదే, దేవుడు ఫలించి అభివృద్ధి చెందమన్నాడు, అలాగే ఉండిపోమనలా. అలాగునే దేవుడు చెప్తాడు కదా, శరీరము ఎలాగా శరీర సంబంధమైన ఆశీర్వాదాన్ని మన జీవితంలో మనం పొందుకుంటా ఉన్నామో, మరి ఆత్మ సంబంధమైన ఎదుగుదల ఉండాలా ఉండద్దండి? ఉండాలా ఉండద్దా? దేవునిలోకి వచ్చినప్పుడు మన ఆసక్తి ఎలాగుంటుందయ్యా అంటే ఎప్పుడు కూడా మందిరములో ఉండాలని, వారానికి ఒక కొత్త పాట నేర్చుకోవాలని, లేకపోతే ఒక 10 నిమిషాలైనా బైబిల్ గ్రంథం చదువుకోవాలని, లేకపోతే ఎవరికో సువార్త ప్రకటించాలని, లేకపోతే ఒక్క ఆత్మనైనా దేవుడి దగ్గర నడిపించాలి, లేదా నా భర్తను మార్చుకోవాలి, నా భార్యను మార్చుకోవాలి, నా బిడ్డలను మార్చుకోవాలి, లేదా ఏదో రకమైన ఆత్మ సంబంధమైన వాంఛను కలిగి ఉంటాం. దినదినము ఏమైపోతా ఉంటదంటే ఏమంటాడో తెలుసా అండి? ప్రార్థన విషయములో, ఆసక్తి విషయములో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రత కలిగి, ప్రార్థన యందు ఎలా ఉండాలంట? పట్టుదల కలిగి ఉండడం అంటే ఎట్లాగే చెప్పండి? ఎలా చెప్పండి? మనం ఒక దాని గురించి ప్రార్థన చేస్తా ఉన్నాం, ఉపవాసం ఉన్నాం, 1 రోజు, 2 రోజులు, 3 రోజులు అయిపోయింది. ప్రార్థన చేశాను, అయిపోయింది. దేవుడా ఇస్తావా ఇస్తావా? ఎలా? ఏది ఇంకా ఇవ్వలేదే, ఎప్పుడు దాకా ప్రార్థన చేయాలి? యాకోబు ప్రార్థన చేశాడండి. ఏమని ప్రార్థన చేశాడు? అయ్యా నన్ను ఆశీర్వదించు. ఏమని ప్రార్థన చేశాడు? నన్ను ఆశీర్వదించు. ఎప్పటిదాకా ప్రార్థన చేశాడు? రాత్రి మొదలుకొని, మనందరికీ తెలిసిన మాట ఏంటంటే తెల్లారు వరకు ప్రార్థన చేశాడు. కానీ మీరు బాగా చదవండి, ఆ మాట కూడా ఉంటుంది, దేవుడు తనని ఆశీర్వదించేదాకా కూడా విడిచిపెట్టలేదు. హల్లెలూయా! దేవుడు అంటాడు కదా, నువ్వు మనుషులతోనూ ఎవరితో పోరాడో? మనం మనుషులతో పోరాడుతాం. చీర కొనిచ్చవా, పండగ వచ్చింది, అజ్జేవా ఇజ్జేవా అంటాం. అదే దేవుడి దగ్గర ఆ పోరాటం ఉంటుందా అండి? పోరాటము అంటే అర్థం ఏంటంటే, అది మన జీవితములో మనం పొందుకునేదాకా కూడా ప్రార్థన చేస్తూనే ఉండాలి. హల్లెలూయా! ఎప్పటిదాకా? మన జీవితములో అది పొందుకునేదాకా, మనం దేవుని సన్నిధానంలో సాక్షులుగా నిలబడేంత వరకు కూడా దాని కొరకు నిత్యము కూడా విజ్ఞాపన, ప్రార్థన ధూపాన్ని కొనసాగిస్తూ ఉండాలి. ఇది కొత్తలో ఉంటది, కానీ దినాలు గడిచే కొలది ఏమవుతా ఉంటదయ్యా అంటే సన్నగిల్లుతా ఉంటది. ఏమవుతా ఉంటదండి? సన్నగిల్లుతా ఉంటది. కాబట్టి దేవుని బిడ్డలుగా ప్రభువునందు ప్రియులరా, శరీర సంబంధమైన ఆశీర్వాదమును కంటే కూడా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము అదేంటయ్యా అంటే, బాగా గమనించండి. ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు. ధనవంతుడు బ్రతికినన్న నాళ్ళు కూడా ఎవరి కోసం బ్రతికాడు? తన దేహము సుఖము కొరకు బ్రతికాడు, కానీ మరణించాడు. ధనవంతుడు మరణించాడు,
లాజరు మరణించాడు. లాజరు ఎవరి కోసం కష్టపడతా ఉన్నాడు, ఎవరి కోసం దరిద్రాన్ని అనుభవించాడు అంటే, నీతిగా న్యాయముగా దేవుని కొరకు బ్రతుకుతా కరువైనా ఇబ్బంది అయినా కూడా అలాగే బ్రతికాడు, దరిద్రునిగానే చనిపోయాడు. కానీ ఇద్దరూ ఒక దినాన్న చనిపోబడ్డారు, కొనిపోబడ్డారు. ఒకరేమో నరకానికి, మరొకరేమో ఎక్కడికి వెళ్ళారండి? అబ్రహాము రొమ్ములో ఆనుకొని ఉన్నారు. హల్లెలూయా. నరకములో ధనవంతుడు ఏం చేస్తా ఉన్నాడు? కేకలేస్తా ఉన్నాడు. అబ్రహాము రొమ్ములో లాజరు ఏం చేస్తా ఉన్నాడు? నెమ్మది కలిగి ఉన్నాడు. హల్లెలూయా. బాగా గమనించండి. అక్కడ అంటాడు కదా, మీరు లూకా సువార్తలో చదవండి, అయ్యా నువ్వు బ్రతికినన్ని నాళ్ళు నీకు ఇష్టానుసారంగా బ్రతికిద్దివి గనుక అని రాయబడి ఉంటుంది. ఈ దినాన్న మనం బ్రతికి ఉన్నామంటే ఎవరికి ఇష్టంగా? భార్య భర్తకి ఇష్టానుసారంగా, లేకపోతే బిడ్డలు తల్లిదండ్రులు ఇష్టానుసారంగా బ్రతకకూడదని నేను చెప్పను. కానీ వారందరికంటే ముఖ్యముగా మనను సృష్టించిన సృష్టికర్త అయిన ఆయనకు లోబడి ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా, ఆయనకు ఇష్టానుసారంగా జీవించేవారిగా మనము ఎప్పుడైతే నడుచుకుంటామో ఇహలోక సంబంధమైన ఆశీర్వాదమే కాక ఆత్మ సంబంధమైన పరలోక రాజ్య వారసులుగా మనమందరము చేయబడుదుము. హల్లెలూయా. ఆయన ఇష్టం లేకుండా ఆయన రాజ్యంలో చేరగలమా అండి? చేరగలమా? 1 యోహాను పత్రికలో తీయద్దు కానీ అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. ఏంటంటే, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచున్నాము గనుక, అలాగుననే ఆయనకు ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమడిగిననో అది ఆయన వల్ల మనకు దొరుకును. చూస్తారా మాట? చూస్తారంటే చదువుదాం, చూడండి. 1 యోహాను పత్రిక 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందామండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 22వ వచనము. మరియు చదవండి. మనము ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనము ఏమి అడిగిననో అది ఆయన వలన, దేవునికి స్తోత్రం, ఎవరి ద్వారా దొరుకుతుందంట? ఎప్పుడు దొరుకుతుంది? 2 విషయాలు చేసినప్పుడు. ఏ 2 విషయాలు? ఆదాము అవ్వ దేవుని మాట విన్నారా? వినుంటే దిగంబరులుగా సిగ్గుపడాల్సిన, మనం పాట పాడతాం, నిన్ను నమ్మినచో ఏంగా నీడు పండిస్తాడండి? పండిస్తాడా? సిగ్గుపడినాడు. ఇక్కడ అంటా ఉన్నాడు కదా, మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచున్నాము, అలాగుననే ఆయనకి ఇష్టమైనవి ఏం చేస్తా ఉన్నాం? చేయుచున్నాము గనక మనం ఏమడిగినా కూడా ఆయన ఇస్తాడు. ఆమేన్. అవునా కదా అండి? ఇస్తాడు. అయితే మనము ఆజ్ఞలను అనుసరించకను దేవునికి ఇష్టానుసారంగా జీవించకును ఉన్నాము గనుక కొన్ని మనము అడిగినటువంటి కోరికలను కానీ, కొన్ని మనం అడిగినటువంటి హృదయ వాంఛలు కానీ, లేకపోతే కొన్నింటిని దేవుని దగ్గర నుంచి మనము పొందలేకపోతా ఉన్నాము. ఏం చేయలేకపోతున్నామండి? దేవుని దగ్గర నుంచి పొందుకోలేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతా ఉన్నాం. ఎప్పుడైతే, బాగా గమనించండి, ఆశీర్వాదము, శరీర సంబంధమైన ఆశీర్వాదము కొరకే ప్రాకులాడుతూ ఉన్నాము కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమును మనము మరిచిపోతా ఉన్నాము. కానీ మనము అనేక మార్లు చెబుతా ఉంటాం, అయ్యా క్రైస్తవులు అంటే యాత్రికులు, ప్రయాణికులు. వారి ప్రయాణం ఎక్కడి దాకా? ఇప్పుడు మనం ఎక్కామండి, హైదరాబాద్కి టికెట్ తీసుకున్నా. నేను హైదరాబాద్లోనే దిగాలి కానీ మధ్యలో ఎక్కడా కూడా విజయవాడ వచ్చిందని, రాజమండ్రి వచ్చిందని, తణుకు వచ్చిందని, భీమవరం వచ్చిందని దిగాలా? దిగకూడదు. ఇవన్నీ వస్తూ ఉంటాయి, ట్రైన్ ఆగుతూ ఉంటుంది. కానీ నా గమ్యం ఎక్కడి దాకా? హైదరాబాద్ అంటే హైదరాబాద్ కదండి. మన ప్రయాణం ఎక్కడి దాకా?
పరలోక పట్టణం అది. ఈ మధ్యలో రైళ్ళు ఆగుతూ ఉంటే ఎక్కే వాళ్ళు ఎక్కుతూ ఉంటారు, దిగే వాళ్ళు దిగుతూ ఉంటారు. ఇలాంతా మామూలే. కానీ మన ప్రయాణము అదని మనం మర్చిపోకూడదు. ఏం చేయకూడదండి? మర్చిపోకూడదు. మనం అనేక మార్లు మన జీవిత ప్రయాణములో ఏం మర్చిపోతూ ఉంటామో తెలుసా అండి? అది మర్చిపోతాం. మన నిరీక్షణ మర్చిపోతూ ఉంటాం, మన విశ్వాసం మర్చిపోతూ ఉంటాం, మన గమ్యాన్ని మర్చిపోతూ ఉంటాం. అందుకే దేవునిలో ఏమైపోతూ ఉంటామంటే చల్లగా అయిపోతూ ఉంటాం. దేవునిలో చనిపోయినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. ఆదాము అవ్వ కూడా సాతాను మభ్యపెట్టిందండి. ఆ పండుని తిను అనగానే అవ్వమ్మ ఏం చేసింది చెప్పండి? దాని వైపు చూడంగాలి. ఎప్పుడైతే దాని వైపు చూడంగాలి అది అలా కనిపించింది, అందంగాను రమ్యంగాను చూడముచ్చటగా అనిపించింది. హల్లెలూయా. దేవుడు సాతాను ముందు చెప్పాడా, దేవుడు ముందు చెప్పాడా? ఎవరు ముందు చెప్పాడండి? మనం కూడా చాలాసార్లు మొదటి మర్చిపోతాం, రెండో దాన్ని పట్టుకుంటూ ఉంటాం. మొదటిది ఏదో చెప్పండి? ఆదియు అంతము నేనే, అల్ఫా ఒమేగా నేనేం చెబుతా ఉన్నాడు. మనం ఏది మర్చిపోతాం చెప్పండి? అసలుది మర్చిపోతాం, మధ్యలోది గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలుగా మొదటి నుంచి, అందుకే అంటే నాగటి మీద చెయ్యి వేసి ఏం చేయకూడదు? ముందుకే పోవాలి కానీ వెనక్కి పోకూడదు. వెనక్కి చూస్తే ఏమైందయ్యా అంటే మనలో ఉన్న విశ్వాసము నీరు గారిపోయింది. వామ్మో, ఇంకా ఇంత ప్రయాణమా, ఇంత ముందుకొచ్చానా అని ఏమైపోతామంటే విశ్వాసములో తొట్టిల్లిపోతూ ఉంటాం. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, ఆశీర్వాదం అనగా శరీర సంబంధమైన ఆశీర్వాదము చూస్తాం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని చూస్తాం. మరి దీనికన్నా ఇంకో మాట ఉంది. అసలు ఎవరు ఆశీర్వాదానికి వారసులవుతారంటే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనములో చాలా స్పష్టంగా సొలొమోను గారు రాస్తారు. చూద్దండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనము. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును. హల్లెలూయా. ఎవరి ఇల్లు ఆశీర్వదించబడుతుంది అంటండి? ఎవరి ఆశీర్వదించబడతారు, ఎవరు ఆస్తికర్తలుగా చేయబడతారు అంటే దేవుడు చెప్తా ఉన్నాడు, భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము, నీతిమంతుని నివాస స్థలమును ఆయన ఏం చేస్తాడంట? ఆశీర్వదించను. రెండు మాటలు ఇక్కడే ఉన్నాయి. ఫస్ట్ ఏమో శాపం రాశాడు, కిందేమో ఆశీర్వాదం రాశాడు. ఆశీర్వాదం ఎవరికి? నీతిమంతుల మీదకి. చక్కగా ఇప్పుడు మనకు ఆశీర్వాదం రావాలంటే ఏం చేయాలి? ఏ మార్గంలోనికి వెళ్ళాలి చెప్పండి? నీతి మార్గంలోనికి వెళ్ళాలి. పేతురు గ్రంథంలో అంటాడు కదా, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎలాగుంటే ఆశీర్వదించబడతాం? నీతిమంతులుగా ఉంటే ఆశీర్వదించబడతాం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మరి నీతిమంతులుగా ఎలా మారతామయ్యా అంటే, నీతిమంతులు అంటే కొన్ని మాటలు మనం బైబిల్ గ్రంథంలో చదవచ్చు. ఏంటయ్యా అంటే, బైబిల్ గ్రంథంలో ఒకే ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తా. దేవాలయానికి ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళారండి. ఎవరు చెప్పండి? పరిసయుడు, సుంకరి. పరిసయుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. పరిసయుడు ప్రార్థనలో చూద్దాం, చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చదువుకుందామండి. పరిసయుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయిచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని
తనలో తాను ప్రార్థించుచుండెను. ఇది శంకర్ ప్రార్థన, పరిసైడి ప్రార్థన. ఇప్పుడు శంకర్ ప్రార్థన చూద్దాం, చూడండి. అయితే శంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే నీతిమంతునిగా తీర్చబడి దేవునికి మహిమ కలుగునుగాక. నీతిమంతుల్లో కనిపించేటువంటి లక్షణం ఏదైనా ఉన్నదయా అంటే ఒకటే. ఏంటో చెప్పండి? ఈ రెండు ప్రార్థనలో మీకు కల్పించిన వ్యత్యాసం ఏంటి చెప్పండి? సుంకరిలో తగ్గింపు ఉంది, పాపాన్ని ఒప్పుకునే మనస్తత్వం ఉంది. ఈరోజు చాలా మంది కూడా ఏదైనా మనిషి అన్న తర్వాత ఏ వయస్సు గలవారైనా, చిన్నవాళ్ళైతే తెలిసి తెలియక, యవనస్తులైతే యవనిచ్చలను బట్టి, పెద్దవారైతే వారి వారి పరిస్థితులను బట్టి పొరపాట్లు చేస్తూ ఉంటాం. పొరపాటు చేయనటువంటి మనుషుడు, ఇందాకే చెప్పాం, నీతిమంతుడు లేడు, సజీవులో నీతిమంతుడు ఒక్కడును. ఆమేన్ అన్నాడా? బైబిల్ మాటే కదా. మరి దేవుడు చెప్తా ఉన్నాడు, నీతిమంతులుగా మార్చబడాలి. నీతిమంతుని ఇంటి మీదకి ఆశీర్వాదం వస్తుంది. ఎలాగో మార్చబడతామయ్యా అంటే, మనము చేసిన పొరపాట్లన్నిటినీ కూడా యేసు రక్తములో కడగబడి ఆయన దగ్గర మనము తగ్గించుకొని మన ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మనము నీతిమంతులుగా ఆమేన్ చేయబడతాం లేదా అండి? చేయబడతామా లేదా? అతిక్రమములు దాచిపెట్టువాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. ఎవరి ద్వారా కనికరము? ఎవరి ద్వారా? దేవుని ద్వారా కనికరించబడతాం, దేవుని ద్వారా క్షమించబడతాం, దేవుని ద్వారా పరలోక రాజ్య వారసునిగా చేయబడతాం. వ్యభిచారము చేత, దేని చేత అండి? వ్యభిచారము చేత అందరి చేత కొట్టబడతా, ఇంకా చచ్చిపోవడానికే నువ్వు అర్హురాలు అని చెప్పి అందరూ కూడా కొట్టి రాళ్లతో చంపేయాలి, చచ్చిపోవాలని నిర్ణయం చేసి రాళ్లతో కొడతా ఉన్నారండి. కొడతా ఉన్నారు, దెబ్బలు తగులుతా ఉన్నాయి. ఆ మార్గం గుండా దేవాతి దేవుడు ఆ మార్గం గుండా వస్తా, ఈలోపు ఈ స్త్రీ వెళ్ళి, అయా కాపాడు అని అడుగుతా ఉంటే యేసయ్య ఆమె పరిస్థితిని గమనించి ఏమన్నాడంటే, మీలో ఎవరైనా పాపము లేనటువంటి వారు ఉంటే వారు మొదటిగా రాయి వేయండి అని చెప్పి నేల వైపు వంగి ఏదో రాస్తా ఉన్నట్టు బైబిల్ గ్రంథములో రాయబడింది. ఏం రాస్తున్నా ఉన్నారు అన్నది మనం పక్కన పెడదాం. ఆయన అంటాడు కదా, మీలో పాపము లేనటువంటి వారు రాయేయండి. మొదటిగా రాయేయట. ఎవరైనా రాయేశారా? ఎవ్వరూ వేయలా, అందరూ కూడా వెళ్ళిపోయారు. యేసయ్య పాపము చేయబడిన ఆ స్త్రీ మాత్రమే ఉన్నాడు. యేసయ్య ఆ స్త్రీకి ఎక్కడి నుంచి విడుదల కలుగజేశాడో తెలుసా అండి? పాపము చేత మరణించాల్సినటువంటి ఆ వ్యక్తికి దేవుడు మరణ శిక్షకు బదులుగా జీవాన్ని కలుగజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరణానికి బదులుగా జీవము కలిగించబడింది. దేవుడు ఆ మాట చెప్పి ఇంకో మాట కూడా చెప్పాడు, అమ్మా ఇక ఎన్నడూ బైబిల్ గ్రంథం మొత్తం కూడా మీరు చదవండి, నాకైతే కనిపించలా ఆ స్త్రీ మరలా పాపము చేసింది అని ఎక్కడైనా రాయబడిందా అంటే, నేను చదివినప్పుడైతే కనపడలేదు, కనపడదు కూడా. హల్లెలూయా. ఈ దినాన్న దేవుని బిడ్డలుగా మనము గమనించాల్సిన విషయం ఏమైనా ఉన్నదయా అంటే, పాపం చేయుట తప్పు కాదు. మనుషులుగా మనందరం పొరపాటు చేస్తాం. దావీదు చేయకూడని గొప్ప పాపం చేసిన తర్వాత దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటాడు. దేవుడు ప్రార్థన ఆలకించక తన కుమారుని కోల్పోతూ ఉంటాడు. కోల్పోయిన తర్వాత నేనేమీ చేయలేదన్నట్టుగా ఉంటాడు. ఈలోపు నాతాను ప్రవక్త వచ్చి ఒక ఉపమానము చెప్పి, అయ్యా
ఆ ఉపమానాన్ని వివరించినప్పుడు రాజు కోపం వచ్చి, దావీదు కోపం వచ్చి, ఆ పని చేసింది ఎవరో ఆ వ్యక్తి ఖచ్చితంగా మరణానికి పాత్రుడు అని దావీదు నోటితోనే చెప్పిస్తాడు. నాతాను ప్రవక్త అంటాడు, నువ్వు ఏదైతే చెప్పావో ఆ దుష్కార్యము చేసినది ఎవరో తెలుసా? నువ్వే. నేనా? నువ్వే. దేవుడు నీకు ఎంతమంది రాణులను ఇచ్చాడు, ఉపపత్నులు ఇచ్చారు, పరిచారికులను ఇచ్చారు, కానీ ఒక్క భార్య అయినటువంటి ఉరియా భార్యను అని చెప్పంగాలే దావీదికి అడ్డమైపోయింది. 51వ కీర్తన మనం చదివితే దావీదు ఎంత విరిగి నలిగిపోయిన ప్రార్థన చేశాడో మనందరికీ తెలుసండి. ఏం చేశాడో తెలుసా అండి? నేను పాపములోనే పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించాను. నా అంతరంగములో ఏం కోల్పోయాను? స్టెబిలిటీ కోల్పోయా, స్థిరమైన మనసు కోల్పోయా. నా మనస్సులో స్థిరత్వం లేదయ్యా. నా పాపము నాకు తెలిసే ఉంది. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉంది. నీకే విరోధముగా పాపం చేశానని చెప్పుకుంటా ఎంత విరిగి నలిగిపోయి ప్రార్థన చేశాడు. దేవుడు చూచాడా? దేవుడు విన్నాడా లేదా ప్రార్థన? దేవుడు దావీదు చేసిన దిద్దుబాటుకి తగినట్టుగా దావీదులో ఉన్న ఆ విరిగి నలిగిన హృదయమును బట్టి, తగ్గింపును బట్టి దేవుడు ఏమన్నాడు తెలుసా అండి? సూర్య చంద్రులు ఉన్నంత వరకు కూడా నీ కుటుంబములో ఒకరు రాజుగా ఉంటానే ఉంటారు. హల్లెలూయా అన్నాడా లేదా అండి? మాటిచ్చి మాట తప్పేవాడా? ఈ దినాన్న నేను చెప్తా ఉన్నటువంటి ఎంత చెప్పడానికి గల కారణం ఏంటంటే, నీతిమంతునికి ఉండే ఒకే ఒక గొప్ప లక్షణం చెప్పా. ఇంకా ఉన్నాయి కానీ అవి తర్వాత. ఒకే ఒక లక్షణం చాలు మనకు. అది నిజముగా మనము పొరపాటు చేయనటువంటి వారం అయితే దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి మన కొరకు రిక్తునిగా అప్పగించబడాల్సినటువంటి అవసరత ఉందా అంటే లేదు. కానీ మనందరము కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే కృపను కోల్పోయాము కాబట్టి దేవాతి దేవుడే ఈ లోకానికి రావాల్సి వచ్చింది. హల్లెలూయా. కాబట్టి మనం పాపులము, అనేక విషయాల్లో పడిపోతా ఉంటాం. కాబట్టి మనం అంటా ఉంటాం కదా, దినము ఎలా చనిపోవాలి? ఎలా చనిపోవాలండి? ఎందుకు చనిపోవాలి? దినం ఎందుకు చనిపోవాలి? దేనిలో చనిపోవాలి? దేవునిలోగా చనిపోవాల్సింది. పాప విషయములో చనిపోవాలి. రోమాపత్రిక చూద్దాం, చూడండి. రోమాపత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందామండి. రోమాపత్రిక 6వ అధ్యాయము 10వ వచనము. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాప విషయమై ఒక్కమారే చనిపోయాను, గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచూ ఉన్నాడు. అటువలే మీరును పాప విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనివ్వకుడి, మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించకుడి. అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను ఏ సాధనాలుగా నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకొనుడి. హల్లెలూయా. ఏ సాధనాలుగా వాడబడాలంట? ఏ సాధనాలుగా? దేవుని పరిచర్య చేసే పనిముట్లుగా. నీ కొరకే బ్రతకాలని
నీ కొరకే పరుగెత్తాలని యేసయ్యా నీ పని చేయుట అనునిత్యము నాకు నేర్పుమయా యేసయ్యా నీ పని చేయుట అనునిత్యము నాకు నేర్పుమయా. దేవునికి స్తోత్రం. ఏ పని చేయాలండి? దేవుని పని చేయాలి. ఎవరి కొరకు పరిగెత్తాలి? ఎవరికి కొరకు పరిగెత్తాలి? దేవుని కొరకు పరిగెత్తాలి. పరిశుద్ధంగా బ్రతకడానికి జీవించాలి. సువార్త కొరకు పరిగెత్తాలి. పరిశుద్ధంగా ప్రతి విషయములో దేవుని కొరకు ఎప్పుడైతే మనం జీవించగలుగుతామో మన శరీర అవయవ భాగాలు నీతి సాధనాలుగా వాడబడతాయి. ఎలా వాడబడతాయి అంటండి? నీతికి సాధనాలుగా. నీతిమంతుడు నీతి సాధనాలుగా మన శరీర అవయములు వాడబడాలి. ఈ మాట అంతా ఎందుకు చెప్పాను చెప్పండి? ఆశీర్వాదం రావాలంటే మనం ఎలా ఉండాలి? ఎవరింటి మీదకి ఆశీర్వాదం వచ్చింది? నీతిమంతుని ఇంటి మీదకి ఆశీర్వాదం వచ్చింది. మరి మనం నీతిమంతులు కాదమని బైబిలే చెప్తుంది. మరి నీతిమంతులము కాని మనము నీతిమంతులుగా ఎలాగ మార్చబడదాం? పాపాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి నీతి సాధనాలుగా మనము ఎప్పుడైతే ముందుకు కొనసాగుతామో అప్పుడు మనము నీతిమంతులుగా చేయబడి ఆ నీతిమంతుల ఇంటి మీదకి ఆశీర్వాదం వచ్చినట్లుగా మన ఇంటి మీదకి ఏమొచ్చింది చెప్పండి? ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. యోబున్నాడండి, మొదట ఎంత ఉంది? కొంచెమే ఉంది. దేవుడు పరీక్ష చేశాడు. దేవుడు ఇబ్బందులు కొలిమిలో నలగొట్టాడు. సాతాను చేత పరీక్ష చేయబడ్డాడు. కానీ ఎంత పరీక్ష చేయబడినప్పటికీ కూడా 42వ అధ్యాయానికి వచ్చేసరికి మొదట ఉన్నదానికంటే కూడా ఉందా లేదా అండి? అక్కడ ఒక మాట అంటాడు, యోబు కుమార్తెలంత సౌందర్యవతులు ఆ దేశంలోనే లేరంట. ఎంత ఆశీర్వాదమో చూడండి. 500 జడ్ల ఎడ్లు ఇక్కడికి వచ్చేసరికి 1000. అక్కడ 700 అంటే ఇక్కడేమో 1400. మీరు చదవండి, ప్రతి విషయం కూడా రెట్టింపు అయినట్టే కానీ తగ్గినట్టు లేదు. ఈ దినాన్న దేవుని బిడ్డలుగా గమనించండి. ఆశీర్వాదం ఎట్లా వస్తుందయ్యా అంటే యజమానుడు వాడుకొనే అర్హమైన పాత్రగా మనము దేవుని కొరకు నీతిమంతులుగా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన దినాన్న ఆయనే మనల్ని వాడుకుంటాడు. హల్లెలూయా. మనం ఆయన్ని వాడుకోవడం కాదు, ఆయనే మనల్ని తన పనిముట్టుగా వాడుకుంటాడు. ఎలా వాడుకుంటాడండి? యోసేపు ఉన్నాడా లేడా? అన్నదమ్ములంతా కూడా కొట్టి గోతులో పడి ఐగుప్తుకు అమ్మేశారా లేదా? కుటుంబం చేత వెలివేయబడ్డాడు, అందరి చేత వెలివేయబడ్డాడు. చివరికి తన తండ్రి కూడా అంటావు ఏంటి, నీ దర్శనం ప్రకారం నీవు నన్ను ఏలుతావా అని అంటాడు. కానీ ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందా అంటే శ్రమల కొలిమిలో, ఇబ్బంది కొలిమిలో నల్లగొట్టబడి పోతీఫర్ భార్య వచ్చి చేయి పట్టుకొని లాగుతుంది. వస్త్రాన్ని లాగినప్పుడు పాపం చేశాడా చేయలేదా చెప్పండి? చేశాడా చేయలేదా? ఇందాక మనం చదివిన ఒక మాట మీకు గుర్తుండాలి. పాప విషయములో ఎలా ఉండాలని చెప్పాడు? ఎలా ఉండాలి? చచ్చిన వారితో సమానంగా. యోసేపు యవనస్తుడు, అవునా కాదా అండి? యవనిచ్చలు ఉంటాయా లేవా? మన భాషలో చెప్పాలంటే ఉడుకు రక్తం ఉంటుంది. ఉండదా అండి? మనం దారిని పోయి ఒక అందమైన అమ్మాయి కనబడితేనే మన చెయ్యో మన నోరో ఊరుకుంటుందా అండి? యవన కాలంలో ఊరుకోదు. అలాంటిది ఎవరూ లేనటువంటి స్థితిలో, ఒంటరి స్థితిలో, ఎవరు చూడలేనటువంటి స్థితిలో ఆయన ఉన్నప్పటికీ కూడా ఆయన మనసులో ఒకటే అనుకున్నాడు, ఎవరూ చూడకపోవచ్చు కానీ ఎవరు చూస్తున్నారు? ఆయన పేరేం పేరండి? చూచుచున్న దేవుడు. చూచుచున్న దేవుడు నన్ను చూస్తానే ఉన్నాడని దేవుడికి భయపడ్డాడు. హల్లెలూయా. అలాగున దేవునికి భయపడ్డాడు కాబట్టి, అలాగున పాప విషయంలో చచ్చిన వాడిగా ఉన్నాడు కాబట్టి దేవుడు చెప్పిన దర్శనము, బాల్య దినాల్లో చెప్పిన దర్శనము
పెద్ద అయిన తర్వాత కూడా వాగ్దానంలాగా మిగిలిపోవాలా. ఆ వాగ్దానం నెరవేర్పుకొచ్చి ఎలాగ చేయబడ్డాడో తెలుసా అండి? ఆ దేశములో యోసేపు మాట లేకుండా చెయ్యి కదల్చడానికి కానీ ఏమాత్రం కూడా ఆ మాట రాయబడిందా లేదా అండి? ఉందా లేదా? మీరు ఆది కాండంలో చదవండి. యోసేపు పర్మిషన్ లేకుండా చెయ్యి కదపడానికి కూడా ఎంత గొప్ప భాగ్యం అండి. ఈ దినాన దేవుడు మనకి చెప్తాడు ఎన్నో ప్రామిసులు. అయ్యా నీకు అలా చేస్తా, నీకు ఇది ఇస్తా. ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారండి, వాగ్దాన దేశ పట్టణానికి తీసుకెళ్తానని ప్రామిస్ చేశాడు. కానీ ఎంతమంది వెళ్ళారండి? ఎంతమందికి చేశాడు ఆ వాగ్దానం? 6,00,000 చిల్లర. కానీ వెళ్ళింది ఎంతమంది? ఎంతమంది అండి? ఎంతమంది వాళ్ళిద్దరు? నేనే చెప్పాను ఇద్దరని, మళ్ళీ ఆలోచిస్తున్నారు. ఎంతమంది వెళ్ళారు? ఇద్దరే. మరి మిగతా వాళ్ళంతా వాగ్దానం పొందారు, కానీ వాగ్దాన నెరవేర్పు వారి జీవితంలో జరిగిందా అంటే జరగల. ఎందుకు జరగల చెప్పండి? అవిశ్వాసపడ్డారు, కడమట్టుకు నమ్మకంగా జీవించల, దేవుని కొరకు బ్రతకల. అయ్యా నీళ్లు కావాలి, అయ్యా ఆహారం కావాలి, అక్కడే బాగుంది. ఎక్కడ బాగుంది? బానిస బతికే బాగుంది అనుకున్నారా లేరా అండి? ఈ దినాన దేవుని బిడ్డలుగా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, శక్తివంతుడు అని రాయబడిందండి. మాట ఇచ్చి మాట తప్పే దేవుడు నేను, యెహోవాకు అసాధ్యమైనది ఉందా? ఉందా అండి? లేదు. కానీ ఏం మర్చిపోయారో తెలుసా? ఎవరి మీద అవిశ్వాసపడ్డారో తెలుసా అండి? దేవుని మీద. ఏ బానిసత్వంలో నుంచి ఎవరైతే విడిపించారో, గొప్ప గొప్ప కార్యాలు మోసే చేత ఎవరైతే జరిగించారో, ఎర్ర సముద్రం పాయలు చేయడం చూసిన ఆ ప్రజలే దేవుడి మీద సొనుక్కున్నారు. దేవుడి యొక్క వాగ్దాన దేశానికి వెళ్ళల, స్వతంత్రించుకోలేకపోయారు. ఈ దినాన మన పట్ల కూడా దేవుడు కొన్ని ఉద్దేశాలు కలిగి ఉంటాడండి. సంసోను ఉన్నాడండి, సంసోను పట్ల దేవుడు గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. కానీ సంసోను పట్ల దేవుని చిత్తము నెరవేర్చబడిందా అంటే మధ్యలోనే ఆగిపోయింది. ఏమైందండి? ఆగిపోయింది. మరి యోసేపు జీవితంలో వాగ్దానం నెరవేర్చబడింది, ఆశీర్వాదానికి కర్తగా నియమించబడ్డాడు. సంసోను విషయములో తన పాపమును బట్టి దేవుని ఉద్దేశము తన పట్ల నెరవేరకుండానే మరణించబడ్డాడు. దేవుని బిడ్డలుగా ఆశీర్వాదం గురించి చెబుతా, నీతిమంతుని విషయములో మీకు చెప్తా ఉన్నటువంటి మాట, ఇంకొక మాటని మీకు జ్ఞాపకం చేస్తానండి. చూద్దాం, చూడండి బైబిల్ గ్రంథములో కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము. మీకు ఎవరికైనా బోరు కొడుతుందా? స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా. 37వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుందామండి. 37వ అధ్యాయము 25వ వచనం. ఈ మాటలు ఎవరు రాస్తున్నారో తెలుసా అండి? ఈ అధ్యాయం దగ్గర చిన్న మాటలు రాయబడి ఉంటాయి చూడండి. 37వ అధ్యాయం దగ్గర చిన్న మాట రాయబడి ఉంటది. దావీదు కీర్తన, దావీదు రాస్తా ఉన్న మాటలు. ఇప్పుడు చదవండి 25వ వచనం. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడువబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. హల్లెలూయా. ఏమంట? ఎవరు విడువబడలేదంట? నేను చిన్నవాడిగా ఉన్నా, నా చిన్నప్పుడు, నా పసి వయసులో. నేను ఇప్పుడు ఎలా ఉన్నా? ముసలో ఉన్నాయా? ఈ మధ్య కాలంలో 60 సంవత్సరాలే కావచ్చు, 50 సంవత్సరాలే కావచ్చు, 70 సంవత్సరాలే కావచ్చు. ఈ 70 సంవత్సరాల వయసులో నేను గమనించిన విషయం ఏదైనా ఉన్నదా అంటే దావీదు చెప్తా ఉన్నాడు, నీతిమంతులు విడువబడుట కానీ నీతిమంతుల సంతానం భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. దేవునికి స్తోత్రం. నీతిమంతుని గురించి మీరు చదవండి, ఎన్ని మాటలు ఉంటాయో తెలుసా అండి? నీతిమంతులు ఖర్జూర వృక్షములే. ఎన్ని మాటలు!
మరి నీతిమంతులుగా ఉండాలంటే ఆ ఆశీర్వాదం రావాలంటే మనం ఎలా ఉండాలని చెప్తున్నాడు? ఆ ఆశీర్వాదం రావాలంటే నీతిమంతులుగా ఉండాలి. అప్పుడు మనం చేసే ప్రార్థనను బట్టి, మనం నీతిని బట్టి దేవుడే ఆటోమేటిక్‌గా మన ఇంటి మీదకి ఏం చేస్తాడంట? ఆశీర్వాదాన్ని తీసుకొస్తాడండి. హల్లెలూయా! ప్రభునందు ప్రియులారా, నేను ఒక్క విషయాన్ని, ఒక చిన్న సాక్ష్యాన్ని మీతో పంచుకుంటా. సేవకెళ్ళినటువంటి దినాల్లో చాలా పేద స్థితి. కట్టుకోవడానికి సరైనటువంటి వస్త్రాలు లేనటువంటి పరిస్థితి. సరే, అలా బయటికెళ్ళి ఒక దగ్గర ఒక వ్యక్తిని కలిసి మాట్లాడుతా ఉన్నప్పుడు, ఆ వ్యక్తి నన్ను చూచి, నా వస్త్రాలు చూచి, "ఏయ్! సేవకుడు ఇలాగేనా ఉండేది? ఖద్దరు చొక్కా ఏసుకోవాలి, ఇస్త్రీ వస్త్రాలు ఏసుకోవాలి. సేవకుడు అంటే ఎట్లా ఉండాలి? అట్లా ఉండాలన్నాడు." అయ్యా, నేను సేవకి కొత్తలో వచ్చాను. దేవుడు నాకు ఏది ఇస్తే దాంతోనే తృప్తిగా ఉంటానయ్యా అని చెప్పి వెళ్ళిపోయా అక్కడి నుంచి. బాధపడ్డా, వేదన పడ్డా. అయినప్పటికీ కూడా ఇలాంటి వాక్యాలను బట్టి ప్రార్థన చేసినప్పుడు నేను దినదినము ఆశీర్వదించబడతా ఉన్నా. ఏ వ్యక్తి అయితే నన్ను అవమానపరిచాడో కొన్ని దినాలకు ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్‌లో నాకు కనిపించాడు. అయ్యా, ఏంటయ్యా ఎక్కడున్నారు అంటే, ఏం లేదు బ్రదర్, మీరు వెళ్ళిపోండి అంటున్నాడు. తర్వాత పక్కకొచ్చి, అయ్యా ఏంటి ఆ వ్యక్తి అక్కడ ఉన్నాడంటే, ఆ వ్యక్తి ఒక భార్యని కాకుండా 2 భార్యలు చేసుకొని గొడవతో కేసు కోసం వచ్చాడండి అన్నారు. హల్లెలూయా! నేను ఎవరి కొరకు బ్రతికాను? ఉన్నా లేకపోయినా నీ తప్పింది ఎవరు? నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, కానీ ఏమి లేదు నీ దగ్గర. నా దగ్గర ఏమీ లేకపోండొచ్చు, కానీ నాకు దేవుడు ఏమి ఇచ్చాడు? హల్లెలూయా! హల్లెలూయా! బాగా గమనించండి. దేవుని బిడ్డలుగా మనకు ఒకప్పుడు ఉండకపోవచ్చు. నీతిని విడిచిపెట్టక మనము దాన్ని వెంబడించినప్పుడు మనము ఆశీర్వాదం కోసం పరిగెత్తడం కాదు, ఆశీర్వాదమే మన వెనక పరిగెత్తుకొస్తా ఉంటది. హల్లెలూయా! హల్లెలూయా! మంచిది. ఆశీర్వాదం అయిపోయింది. ఇప్పుడు ఆశీర్వాదం రావాలంటే మనమంతా ఎలా ఉండాలండి? అయ్యగారు ఎట్ట ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి. అయిపోయింది. మరి శాపం రాకుండా ఉండాలంటే ఎట్టుండాలి? జీవము మరణం అయిపోయింది. ఆశీర్వాదం చెప్పుకున్నా. రెండోది ఏంటి? శాపము. మరి శాపము రావడం మనకి మంచిదా? మంచిది కాదా? ఇందాక చదివాం. ఏంటి చెప్పండి? సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనమా? చదవండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనము. 3వ అధ్యాయం 33వ వచనం. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును. శాపం ఎవరి దగ్గరికి వచ్చిందంట? ఎవరు ఈ భక్తిహీనుడు? భక్తిహీనుడు అంటే ఎవరు? శాపం గురించి చెప్పుకున్నాము కదా. ఆశీర్వాదం రావాలంటే ఎవరి దగ్గరికి వచ్చింది? శాపం కూడా ఎవరింటికి వచ్చిందో మరి తెలుసుకోవాలిగా. ఎవరింటికి వచ్చిందంట శాపము? భక్తిహీనుడు. ఎవరు ఈ భక్తిహీనుడు? తెలియాలి కదా. 119వ కీర్తన 53వ వచనాన్ని మనం చదువుకుందామండి. 119వ కీర్తన 53వ వచనం. నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా. చాలండి. ఎవరండి ఈ భక్తిహీనులు? ఏం విడిచిపెట్టిన వాళ్ళు వీళ్ళు? ధర్మశాస్త్రాన్ని విడిచిన పెట్టి అన్నారు. ధర్మశాస్త్రము అంటే ఏందో చెప్పండి? దేవుని యొక్క నియమ నిబంధనలు. ఆ మాటలోనుంది ధర్మ శాస్త్రం అంటే ధర్మంగా ఎలాగ నడుచుకోవాలో మనకు తెలియపరిచే శాస్త్రము. అవునా కాదండి?
ఇది ఎక్కడి నుంచి అనుగ్రహించబడింది? ఇజ్రాయేల్ ప్రజలు వాయు వరుసలు లేకుండా వారికి ఇష్టానుసారంగా నడుచుకుంటా ఉన్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజల్ని క్రమబద్ధీకరించడానికి మోషేని ఏర్పాటు చేసుకొని సీనాయి పర్వతం మీదకి రమ్మని దేవుడు 40 రోజులు ఉపవాసం తర్వాత మోషేకి ఒక 10 ఆజ్ఞలు కలిగినటువంటి పలక కాదు 2 పలకలు ఇచ్చాడు. హల్లెలూయా. పలకలా అండి? దేవునికి స్తోత్రం. 2 ఇచ్చాడు. ఇచ్చాడా లేదండి? ఎందుకు ఇచ్చాడండి? ఆ రోజుల్లో వారు ఎలాగుండాలో ఎలాగుండకూడదో, క్రమంగా ఎలా ఉండాలి, క్రమం కానిదేంటి, సత్యమేంటి, అసత్యమేంటి అని వాళ్ళకు తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారు ఏ రీతిగా బ్రతకాలో తెలియపరచడానికి ఇచ్చినదే ధర్మశాస్త్రము. అవునా కాదండి? మనకు కూడా లోకంలో కొన్ని రూల్స్ ఉంటాయి. ఏం రూల్స్ ఉంటాయి? రాంగ్ రూట్లో వెళ్ళకూడదు, బండి మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి, కారులో వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఇవన్నీ ఎవరి కోసం చెప్పండి? రాంగ్ రూట్లో వెళ్ళకూడదు. వెళ్తే ఏమైద్ది? యాక్సిడెంట్ అయింది, ప్రమాదం జరిగిద్ది. ఏమైపోతారు? చనిపోతారు. రూల్సే లేకపోతే మనం ఇష్టానుసారంగా పోతాం. రూల్స్ పెట్టారు. ఎవరి కోసం పెట్టారు? ఎలా ఉండాలని? క్షేమముగా ఉండాలని, ప్రమాదాలు మన జీవితములో రాకుండా ఉండాలని. అవునా కాదా అండి? రూల్స్ పాటిస్తే మన జీవితములో క్షేమం, పాటించకపోతే రాంగ్ రూట్లో పోండి, యాక్సిడెంట్ అయింది, ప్రమాదం జరిగింది. ఆజ్ఞలు పాటించావు, పాటించలేదా? పాటించలా, పొరపాటు జరిగింది. అలాగే బండి మీద హెల్మెట్ పెట్టుకొని వెళ్ళమన్నారు, కింద పడ్డావు, హెల్మెట్ ఉంది, దెబ్బ తగిలింది, ప్రమాదం జరిగిద్దా? జరగదు. ఎందుకని? హెల్మెట్ ఉంది. హెల్మెట్ లేదు, కింద పడ్డావు, దెబ్బ తగిలిద్దా? ప్రాణం పోయిద్దా? ఎవరికి ప్రమాదం? నీ ప్రాణం కోల్పోతావు, నీ కుటుంబానికి నష్టం. గవర్నమెంట్ ఏం చేస్తుంది? రూల్స్. శరీర సంబంధంగా ప్రభుత్వం ద్వారా ఎలాగూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో, దేవునిలో క్రమముగా మనము జీవించడానికి కూడా, దేవునిలో సరిగా నియమించడానికి కూడా, నీతిమంతులుగా జీవించడానికి కూడా, భక్తి మార్గములో మనను భక్తిగా ఎదగడానికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకి ఇచ్చారండి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరైతే పాటిస్తారో వాళ్ళే నీతిమంతులు, వాళ్ళే ధర్మశాస్త్రాన్ని వెంబడించేవారు. కానీ ఇక్కడ ఏమంటా ఉన్నాడు? నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా అధిక రోషము వస్తా ఉంది. అంతేకాదండి, సామెతల గ్రంథము 28వ అధ్యాయములో ఒక్క మాటను చదివి నేను ముగిస్తాను, చూడండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం. 28వ అధ్యాయం 9వ వచనం. ధర్మశాస్త్రమును వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. మళ్ళా చదవండి. ధర్మశాస్త్రము వినబడకుండా తొలగించుకొని వాని ప్రార్థన. ఏం వినకుండా చెవులు మూసుకుంటున్నాడు చెప్పండి? ధర్మశాస్త్రం అంటే మంచి మాటలు చెబుతా ఉంటే, మంచిగా నడుచుకోమని చెబుతా ఉంటే, చాలా నువ్వెవరా నాకు చెప్పేది అని తన చెవిని ఎవరైతే తీసేసుకుంటా ఉన్నారో వారు చేసే ప్రార్థన దేవునికి ఎలాంటిదంట? హేయకరమైనదంట. ఆ ప్రార్థన దేవుడి సన్నిధానానికి వెళ్ళదు. మరి ప్రార్థనే చేరనప్పుడు మనకు ఆశీర్వాదం వచ్చిద్దా అండి? ఆశీర్వాదానికి బదులుగా ఏమొచ్చిద్దండి? శాపం వచ్చింది. శాపాన్ని. అందుకే అంటున్నాడు, నేడు నీ ఎదుట నేనేం పెట్టాను? జీవాన్ని పెట్టా, మరణాన్ని పెట్టా, ఆశీర్వాదం పెట్టా, శాపం పెట్టా, అన్నీ నీ ఎదురుగా పెట్టా. ఆప్షన్ నీ చేతిలోనే ఉంది. తీసుకోవాల్సిన బాధ్యత ఎవరి చేతిలో ఉంది? చాలా మంది అంటారు అనుకోకుండా ఏదో జరిగిపోయిందండి. అనుకోకుండా కాదండి, దేవుడు మన చేతిలోనే అన్ని అవకాశాలను పెట్టాడు. జీవములో ఉండాలన్నా మన చేతిలోనే, మరణానికి
సమీపంకి వెళ్ళాలన్నా మన చేతిలోనే, ఆశీర్వదించబడాలన్నా, శాపాన్ని కొని తెచ్చుకోవాలన్నా సమస్తము కూడా మన జీవితములో, మన చేతుల్లో, మన దగ్గరే ఉందండి. హల్లెలూయా. ఈరోజు మనం ఎంచుకునే మార్గాలను బట్టి, మనం ఎంచుకునేటువంటి పరిస్థితులను బట్టి మన జీవితములో జీవము కానీ, మరణము కానీ, ఆశీర్వాదము కానీ, శాపాన్ని కానీ మనమే కొని తెచ్చుకుంటా ఉన్నాం. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండం చదవద్దు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో మీరు చదివినట్లయితే కొన్ని వచనాల దాకా దీవెనలు ఉంటాయి, కొన్ని వచనాల తర్వాత శాపాలు ఉంటాయి. మీకు బాగా తెలుసు, మీ అయ్యగారు చాలా చక్కగా నడిపిస్తా ఉన్నట్టున్నారు. దేవునికి స్తోత్రం. ఇలాంటి దైవజనులు మీరు కలిగి ఉండట గొప్ప ధన్యత. ఎందుకు ముందు ఆశీర్వాదాలు రాశారు? ఏమన్నాడు తెలుసా? మీరు నా మాటను శ్రద్ధగా వినిన ఎడల, ఆజ్ఞలన్నిటి అనుసరించి నడుచుకుని ఎడల, మాటను సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాను. ఈ దీవెనలన్నీ వచ్చును. పట్టణములో దీవించబడతావు, పొలములో దీవించబడతావు, భూఫలము, ఎద్దులు, మేకలు, మందలు దీవించబడును. రొట్టెయు దీవించబడును. లోనికి వచ్చినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, పొలములో మీరు అలా చదువుతా పోండి, 14, 15 వచనాల దాకా దేవుని యొక్క ఆశీర్వాదములు. హల్లెలూయా. ఎప్పుడైతే కింద ఇంకో మాట రాయబడి ఉంటుంది, 16లోనో 17, నీవు నీ దేవుడిని యెహోవా మాటను శ్రద్ధగా వినని ఎడల ఈ శాపములన్నీ నీకు వస్తాయి. ఏదైతే వస్తాయి అన్నాడో ఆశీర్వాదములు, దేవుని మాట విననప్పుడు అవన్నీ శాపాలుగా మారిపోతాయండి. నువ్వు పొలంలో అడుగు పెడితే శాపం, ఇంట్లో అడుగు పెడితే శాపం, బయటికి వెళ్తే నష్టం. అన్నీ నష్టాలే. బాగా గమనించండి. అన్నీ ఎవరి చేతిలో పెట్టాడండి? ఎవరి చేతిలో పెట్టాడు? మన చేతిలో పెట్టి దేవుడు చెప్తా ఉన్నటువంటి మాట ఏంటంటే, నీకు ఆశీర్వాదం కావాలా, శాపం కావాలా, జీవం కావాలా, మరణం కావాలా, సమస్తము కూడా ఎవరి దగ్గర పెట్టా? మన దగ్గరే పెట్టాడు. ఈరోజు అవకాశాన్ని ఏ అవకాశాన్ని తీసుకోవడానికి, ఏ ఆప్షన్ని తీసుకోవడానికి మనము ప్రాకులాడుతూ ఉన్నామో ఒక్కసారి మన హృదయాలను మనమే పరీక్ష చేసుకోవాలి. మనము పొరపాటు మార్గాల్లో నడిచి యేసయ్యా ఎందుకయ్యా అని యేసయ్యని అడిగామనుకోండి, అయ్యా మార్గాలు 2 నీ ఎదుటే పెట్టా, జీవ మార్గము, మరణ మార్గము 2 నీ దగ్గరే. ఆప్షన్ తీసుకుంది ఎవరు? నువ్వే. నేనేమన్నా తీసుకోమన్నానా? తీసుకోమనలేదే. హల్లెలూయా. ఎవరు తీసుకున్నారు? నువ్వే తీసుకున్నావు. దానికి బాధ్యులు ఎవరు? నువ్వే. అయినా దేవుడు విడిచిపెడతాడా? నువ్వు సరి చేసుకో. ఖచ్చితంగా మరలా నీ స్థితిగతులు మార్చడానికి, పరిస్థితులను మార్చడానికి, మన బాధలను కొట్టివేయడానికి, మన ఇబ్బందులను కొట్టివేయడానికి, తొలగించడానికి ఆయన ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉన్నాడు. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా అయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా యేసయ్యా, నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు భయమేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. అందరూ కూడా నీవు నా తోడు అందరూ కూడా
నిజమే యేసయ్యా, కష్టాల్లో నాకు తోడుగా ఉన్నావు, ఇబ్బందుల్లో నాకు తోడుగా ఉన్నావు. ప్రతి పరిస్థితిలో కూడా ఏ రోజు నన్ను విడిచిపెట్టలేదయ్యా. అనేక మార్లు నేనే నిన్ను విడిచిపెట్టానయ్యా. అనేక మార్లు నేనే నీకు దూరంగా వెళ్ళాను ప్రభు అని అందరం కూడా నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంతే ఉన్నావు, కష్టములో నష్టములో నా తోడుగున్నావు, వేదనలో ఆ వేదనలో అడిగిన వాటిని ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి ద్వారము తట్టిన వారికి. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు వయ్యా, నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు భయమేలా. ప్రార్థన చేసుకుందామండి. ఇది నాన్న జీవము గురించి మనం విన్నాము, మరణము గురించి మనం విన్నాము, ఆశీర్వాదము గురించి విన్నాము, శాపమును గురించినటువంటి